జానీ అనే సినిమా నేను యూఎస్లో ఉన్నప్పుడు చాలా రికార్డ్ అరిగేటట్టుగా ట్రై చేసి చూశాను. మాకు సీడీలు దొరుకుతాయి కదా అక్కడ. అమెరికా వాళ్ళందరూ సీడీలే. అమెరికా వాళ్ళంతా సీడీలే. సో అప్పుడు నాకు ఆ సీడీ దొరికింది, డివిడి లాంటిది. ఆ డివిడి దామో లాస్ట్ 5 minutes ఆగిపోతా ఉండింది. ఆ డివిడి పనిచేయక, డివిడి ప్లేయర్ పనిచేయలేదు, అది పనిచేయలేదు, అన్నీ చూసుకొని ఒక 1.5 hours స్పెండ్ చేశా లాస్ట్ ఆ 5 నిమిషాలు చూడటం కోసం. ఇది అర్ధరాత్రి 2 గంటలకి, పొద్దున్నే మళ్ళీ జాబ్కి వెళ్ళాలి. సో అది నాకు అలా గుర్తుండిపోయి, పవన్ కళ్యాణ్ గారితో సార్ నాకు బాగా నచ్చింది. నాకు జానీ చాలా బాగా నచ్చుతుంది. చాలా మందికి నచ్చుతుంది. చాలా అంటే టెక్నికల్లీ ఇట్ సౌండ్స్ వెరీ వెల్. ఐ మీన్ హీ వాజ్ రియలీ గుడ్. Yeah. జానీ, పవన్ కళ్యాణ్ గారు, హీ వాజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ జానీ. అండ్ మీసాలు తీసేసి డిఫరెంట్ లుక్. ఓకే, అయితే అది చెప్పాలనిపించింది. అదే ఫస్ట్ టైం కలవడం. వెళ్ళి చెప్పాను, సిట్ డౌన్ అన్నారు. సరే నేను కూడా ఆ పక్కరాయి మీద అలా కూర్చొని మాట్లాడాను. సో ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఆయన సో జానీ నచ్చింది నీకు, గుడ్. ఎక్కడ ఇమీడియట్లీ హీస్ ఫర్ సమ్ రీజన్ హీస్ లైక్, ఎక్కడ ఉంటారంటే ఇక్కడ నుంచి ఏదో ఇంగ్లీష్ సినిమాలు కొద్దిగా అలవాటు. హీ వాజ్ లైక్ రెఫరింగ్ టు సేయింగ్ దట్ ఓకే, ఇది జానీ నచ్చలేదు కదా ఇక్కడ ఆడియన్స్కి. ఆడియన్స్కి చాలా ఇట్ డి నాట్ వర్క్అవుట్, రైట్? సో ఎవరైనా అది వర్క్ చాలా బాగుందండి అంటే హీ వాంటెడ్ టు అండర్స్టాండ్ వేర్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్, ఎందుకు ఈయనకి నచ్చింది అనే ఒక క్వశ్చన్ తోటి అడిగారు ఆయన. అండ్ నేను చెప్పాను, సార్ నాకు ఇలాగా ఇది అంటే